హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినియర్ లిమిటెడ్ నుండి కలకత్తా నుండి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ప్రీమియర్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ సంబంధించిన ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పిఎస్యు ఇది మనకి. సో ఇది మనకి కలకత్తా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఐటీఐ క్యాండిడేట్స్ 10th తర్వాత ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకి జర్నీ మ్యాన్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ జర్నీ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 2025/05J. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రీమియర్ డిఫెన్స్ షిప్ బిల్డర్స్ ఎంజాయ్ విత్ స్కెడ్యూల్ ఏ మినీ రత్న కంపెనీ. డిఫెన్స్లో మనకి ఈ ఆర్గనైజేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనం పోస్టులు మనం చూసుకుంటే ఫస్ట్ జర్నీ మ్యాన్ క్రేన్ ఆపరేటర్ అని చెప్పేసి మనకి 2 పోస్టులకి అయితే వేకెన్సీ అయితే రావడం జరిగింది. దీనికి 10వ తరగతి ప్లస్ అప్రెంటిస్ అయితే ఉన్నా పర్వాలేదు, లేదా ఐటీఐ మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసుంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైరబుల్లో మనం చూసుకుంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఇన్ క్రేన్ ఆపరేషన్, ఇది డిజైరబుల్ మాత్రమే. నెక్స్ట్ మనం చూసుకుంటే జర్నీ మ్యాన్ డీజిల్ మెకానిక్ చూసుకుంటే మొత్తం 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి మనకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే మీ దగ్గర అప్రెంటిస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఐటీఐ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఉన్న మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జర్నీ మ్యాన్ డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి మీకు 10th క్లాసు అలాగే ఎన్ఏసీ కానీ ఎన్టీసీ కానీ మీకు డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటుగా మీకు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ జర్నీ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 5 పోస్టులకు వేకెన్సీ రావడం జరిగింది. దీనికి మీరు 10th క్లాస్ తర్వాత అయితే మీకు ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే అప్రెంటిస్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ నుంచి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ జర్నీ మ్యాన్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 5 పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. 10th ప్లస్ ఐటీఐ లేదా 10th ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ ఉన్న మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ జర్నీ మ్యాన్ ఫిటర్ చూసుకుంటే 10th క్లాసు దాని తర్వాత అప్రెంటిస్ చేసిన మీరు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఐటీఐ ఫిటర్ చేసిన మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే వెపన్ ఫిటర్ చేసిన అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎంటీఎం ట్రేడ్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. అలాగే జర్నీ మ్యాన్ మిషనిస్ట్ చూసుకుంటే మొత్తం 4 పోస్టులకి వేకెన్సీ రావడం జరిగింది. ఐటీఐలో మీరు టర్నర్ కానీ మిషనిస్ట్ గ్రైండర్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ చేసిన మీరు ఈ ట్రేడ్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జర్నీ మ్యాన్ మిషన్ ఆపరేటర్ చూసుకుంటే 4 పోస్టులకు వేకెన్సీ రావడం జరిగింది. దీనికి మీరు 10th క్లాసు మీరు ఐటీఐలో ఎంఎంటీఎం ట్రేడ్ మిల్వేట్ మెకానిక్, లేదంటే అప్రెంటిస్లో ఎంఎంటీఎం మిల్వేట్ చేస్తే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ జర్నీ మ్యాన్ పైప్ ఫిటర్ చూసుకుంటే మొత్తం 6 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 10th క్లాసు అలాగే ఐటీఐ పైప్ ఫిటరు, లేదంటే అప్రెంటిస్ ప్లంబింగ్ పైప్ ఫిటర్లో నీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జర్నీ మ్యాన్ రిగ్గర్ చూసుకుంటే 4 పోస్టులు. ఐటీఐలో మీరు కార్పెంటర్ ట్రేడ్ కానీ లేదంటే ఎన్ఏసీ ఎన్టీసీలో రిగ్గర్ ట్రేడ్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ జర్నీ మ్యాన్ స్ట్రక్చరల్ ఫిటర్ చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఎన్ఏసీ లేదంటే ఎన్టీసీ ఫిటరు షీట్ మెటల్ వర్క్ ట్రేడ్ వర్క్స్ ఫిటర్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 52 పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు 10th ఐటీఐ అలాగే 10th ఐటీ అప్రెంటిస్ మాత్రమే ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు చూసుకోవచ్చు, ఎనీ సచ్ ఈక్వలెంట్ హయ్యర్ పొజిషన్ క్వాలిఫికేషన్ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ద అడ్వర్టైజ్ పోస్ట్. హయ్యర్ క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ అయితే లేదు. 10వ తరగతి ఐటీఐ అప్రెంటిస్ లేదా 10వ తరగతి ఐటీఐ ఉంటే మీరు పోస్టులకు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈచ్ ట్రేడ్ వైజ్ మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు, ఎందుకంటే వీడియో చాలా లాగ్ అవుతుంది. మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేయడం జరుగుతుంది. ఏజ్ మనం చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకి 26 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ ఆన్ 1/7/25. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకి 26 ఇయర్స్. సో రిలాక్సేషన్ మనం చూసుకుంటే 3 ఇయర్స్ రిలాక్సేషన్ మీరు పొందగలరు, అంటే 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 13, అలాగే ఎస్సీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళు 15 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ అయితే మీరు పొందగలరు. అలాగే ఎవరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఈస్ అప్లికబుల్ ఫర్ దోస్ ఎక్స్ ట్రేడ్ అప్రెంటిస్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ జిఆర్ఎస్సి.
సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్‌లో మీరు ఎవరైతే అప్రెంటిస్ చేసారో వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే మీరు పొందగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 ఇయర్స్ మీకు ట్రైనింగ్ అయితే స్టార్టింగ్‌లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఆన్ ఫిక్స్డ్ స్టైపెండరీ బేసిస్ మీద మీకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్‌లో మీకు 24,000 పర్ మంత్ సాలరీ రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్‌లో మీకు 26,000 పర్ మంత్ సాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా మీకు ఉండడం జరుగుతుంది. సో ట్రైనింగ్ తర్వాత ఓకే ఇక్కడ చూసుకోవచ్చు అబ్జర్ప్షన్. సో ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో పర్మనెంట్ అయిన తర్వాత మీకు సెమీ స్కిల్డ్ ఎస్ఎస్కే మీరు చూసుకుంటే మీకు స్టార్టింగ్‌లో ఏం పోస్ట్ ఇచ్చారో జర్నీ మ్యాన్ అని మీకు డిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 2 ఇయర్స్ ట్రైనింగ్ మీకు సెమీ స్కిల్డ్ అని డిజిగ్నేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ మన డాక్యార్డ్ జాబ్స్ లాగే. సో డాక్యార్డ్‌లో మనకి ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెమీ స్కిల్డ్. పే స్కేల్ మీరు సేమ్ చూసుకోవచ్చు. డాక్యార్డ్‌లో పే స్కేల్ ఏదైతే ఉందో అదే పే స్కేల్ ఇంకా డాక్యార్డ్ మించి మీకు ఎక్కువైతే ఇక్కడ మనకి పే స్కేల్ ఉండడం జరిగింది. ఇనీషియల్ బేసిక్ పే మీకు 19,900 ప్లస్ ఎవ్రీ ఇయర్ 3% పెరుగుతుంది. ఇది కాకుండా మీకు బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సెస్, సిపిఎఫ్, గ్రాట్యుటీ అన్ని బెనిఫిట్స్ మీరు ఇక్కడ పొందగలరు ఆఫ్టర్ 2 ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్కే మీకు సెమీ స్కిల్డ్‌కి వచ్చిన తర్వాత మీకు 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రొబేషన్ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అయితే కంప్లీట్‌గా అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ టాపిక్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఇన్ కేసు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ కేస్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ది కంపెనీ మే రీసెట్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఎక్కువ అప్లై చేసేలా ఉంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ వచ్చేసరికి మీ 10th కాకుండా మీ ఐటీఐలో పర్సెంటేజ్ మీద అలాగే మీ అప్రెంటిస్ పర్సెంటేజ్ మీద మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ మీకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకు ఓన్లీ చూసుకుంటే డ్రైవర్ ఏదైతే క్రేన్ ఆపరేటర్ పోస్టులకు ఉందో దానికి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్ కోసం మన ఎగ్జామ్ కోసం చూసుకుంటే పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఓఎంఆర్ బేస్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోగలరు సిబిటి కాదు ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా మీరు చూసుకోవచ్చు కలకత్తా అండ్ రాంచీ ఈ 2 సెంటర్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్యాటర్న్ మనం చూడొచ్చు. పార్ట్ 1లో మీకు ట్రేడ్ థియరీ. ఇది ఒక మీకు గుడ్ ఆపర్చునిటీ. ఎవరికైతే ఐటీఐ ట్రేడ్ థియరీ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళకి 80 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ట్రేడ్ ఎగ్జామ్‌లోని రిటన్ ఎగ్జామ్‌లో. అలాగే పార్ట్ 2 చూసుకుంటే 20 మార్క్స్ జీకే, యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే మెంటల్ ఎబిలిటీ నుండి మీకు 20 మార్క్స్ మొత్తం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి మెజారిటీ చూసుకుంటే మీ ట్రేడ్ థియరీ నుంచి 80 మార్కులు అయితే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్ సెంటర్ మనకి కోల్కతా అండ్ రాంచీలో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే రిటన్ టెస్ట్ మనకి 100 మార్కులకి 2 గంటలు అంటే 120 మినిట్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీషు అలాగే హిందీలో మీకు లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్. అలాగే మీకు పర్టికులర్ సిలబస్ వైజ్ మీకు కావాలంటే ఈచ్ పోస్ట్‌కి వాళ్ళ సిలబస్ ఇక్కడ మనకి సైట్‌లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ట్రేడ్ టెస్ట్ మీ ట్రేడ్ ఐటీ ఏదైతే చేసారో దాని మీద మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ట్రేడ్ టెస్ట్ మీకు 1:5 రేషియోలో మనకి మెరిట్ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్‌కి 5 మందికి ట్రేడ్ టెస్ట్ అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ మీరు ఆన్‌లైన్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి క్లారిటీగా చూడండి అప్లికేషన్ ప్రాసెస్. ఆన్‌లైన్‌లో ఏదైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసిన వచ్చిన సర్టిఫికేట్ ఏదైతే అప్లికేషన్ ఫాము అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తారో 10th క్లాసు, క్యాస్ట్, ఐటీఐ, అప్రెంటిసు, ఆధార్ కార్డు ఇవన్నీ మీరు ఆఫ్‌లైన్‌లో కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆటో జనరేటెడ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మాట్. అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుందో అది ప్రింట్ తీసి దాంతో పాటుగా అప్లికేషన్‌లో ఎక్కడైతే సిగ్నేచర్ కాలమ్స్ ఉంటాయో ఆ సిగ్నేచర్ కాలమ్స్‌లో మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూసారా? టు పోస్ట్ బాక్స్ నంబర్ 3076 లోధి రోడ్, న్యూ ఢిల్లీ. త్రూ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు 11 ఆగస్ట్ 2025 లోపు
మీ ఆర్డినరీ పోస్ట్ అయితే అక్కడ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ మీరు ఒక ఎన్వలప్ కవర్‌లోని ఫోల్డ్ చేసి, అలాగే టాప్‌లోని మీరు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబరు రాసి, అలాగే ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో పోస్ట్ రాసి, ఫ్రమ్ టు అడ్రస్ రాసి మీరు ఆర్డినరీ పోస్ట్‌లో మీరు 11 ఆగస్టు 2025 లోపు చేరేలాగా మీరు అప్లై అయితే చేసి పోస్ట్ అయితే చేయగలరు. ఫీజు మనం చూసుకుంటే రూ. 472 ఫీజు అయితే మనకి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో, రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి రూ. 472 ఫీజు అయితే మనం ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్స్. ఇది మనకి గార్డెన్ రీచ్ నుంచి మనకి వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.